హాయ్ ఫ్రెండ్స్, మన శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి ఇంతకుముందు ఒక వీడియోలో చూసాం. ఇప్పుడు మంగళ గౌరి వ్రతం గురించి, నాగ చతుర్థి గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళ గౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరో పేరు మంగళ గౌరి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మంగళ గౌరి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. నాగ చతుర్థి, శుక్ల చవితి, నాగ చతుర్థి, నాగపంచమి అంటారు. దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితి లాగా మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజును నాగుల చవితి పండుగలాగా నాగపూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి. ఈ మాసంలో నాగపంచమి, నాగ చతుర్థి వస్తాయి. నాగ చతుర్థి, నాగపంచమి రోజు పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోస్తారు. ఇది శ్రావణ మాసంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.